నా చేతికి చిక్కిన నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసినో తెలుసారా నీకు? బల్లు, నీ కొడుకు విషయంలో నేను చేసిన తప్పు అనుకుంటే నేను వస్తాను రా, నన్ను నరికి చంపు. కానీ నా చెల్లెల విషయంలో ఏమ్రా ఇది ఇట్లా అరుస్తుంది? ఇంత పెరిగి నీకు చెల్లెనట్లా అయిందిరా? నా చెల్లెలు వదిలే. నా కొడుకుని చంపేటప్పుడు బతిమలాడే ఛాన్స్ కూడా నాకు ఇయ్యలే. నేనిస్తా, బతిమలాడు. బల్లు, నా మాట వినరా. ఇంకో బతిమలాడు. యాడన్నా నా మనసు కరుగుతుందేమో ట్రై చేయి. బల్లు, నా చెల్లెలు వదిలే, నేను వస్తాను రా. పూజమ్మా, పూజమ్మా, అమ్మా. దాని మణికట్టు నరం కోసిన అదేడుందో దానికి కూడా తెలియదు. ఇంకో గంటలో వస్తుంది. దీని ఒంట్లో నేను ఎత్తు లెక్కనే ఈ సెల్లో బ్యాటరీ కూడా లో ఉంది. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివైతే వచ్చి సత్యలోని చెల్లెలు కాపాడు. పూజమ్మా, అమ్మా, నీకేం కాదు. ఎలా రా తెలుసుకునేది? సరే మాట్లాడతాను ఒకసారి సార్. ఎక్కడున్నానో తెలియదు అంటుంది. మాట్లాడతా సార్. హలో పూజ, భయపడుకో భయపడుకో, టెన్షన్ పట్టుకో. నేను చుట్టూ ఏమున్నాయి చెప్పు. ఇంకేమున్నాయి చెప్పు పూజ. హలో, ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది. హైదరాబాద్ మొత్తానికి పవర్ ఎలా సప్లై అవుతుందో చెప్తారా? సిటీలో 600 kV పవర్ గ్రిడ్స్ 3 ఉన్నాయి. ఉప్పల్, మామిడిపల్లి, ఘనాపూర్. వీటి నుండి సబ్స్టేషన్స్ 220 kVగా మౌలాలి, ఎద్దుమైలారం, గచ్చిబౌలి, చాంద్రాయణగుట్ట, శంషాబాద్, షాపూర్లకు పవర్ సప్లై అవుతుంది. ఈచ్ స్టేషన్ కి 15 నుండి 20 వరకు మినీ సబ్స్టేషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ కంట్రోల్ సబ్స్టేషన్ లో ఉంటుంది. పూజ దగ్గర మొబైల్ ఉంది. మనం ఈ 6 సబ్స్టేషన్స్ కవర్ చేసి ఆన్ అండ్ ఆఫ్ చేసామంటే పూజ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. పూజ, బి ఆన్ ద లైన్. ఆఫ్ చేయమని చెప్పు. పూజ ఆఫ్ అయిందా? బంద్ చేయమను. ఆఫ్ అయిందా పూజ? సార్ మొత్తం చెక్ చేసాము, ఇంకేం లేవు సార్. చలో బంద్ చేయమని చెప్పు. ఆఫ్ అయిందా పూజ? ఆఫ్ ఆఫ్. కాల్ బ్యాక్. పూజ, బి ఆన్ ద లైన్. ఆఫ్ చేయమని చెప్పు. ఆఫ్ అయిందా? ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. ఆఫ్ అయిందా? ఇప్పుడు ఆఫ్ అయిందా? ఆఫ్ అయిందా? ఇప్పుడు ఆఫ్ చేశారే, అది మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి. ఆన్ అయిందా పూజ? ఆన్ అయిందా? కాప్రాలో ఏడుందో ఎలా ఎరకవుతుంది? దట్ ఈస్ వెరీ సింపుల్ సార్. కాప్రాలోని ప్రతి స్ట్రీట్ లో ఓ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే అమ్మాయి ఎక్కడుందో 2 నిమిషాల్లో తెలిసిపోతుంది సార్. బబులు, పూజమ్మని చూసుకో.
నీకు తెలియదమ్మా, వీడు నీ రక్తం కళ్ళ చూసిండు, వీడు బతక నీకు వీళ్ళే. నా మీద ఒట్టు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నా మూలంగా ఒక మనిషి చావడం నాకు ఇష్టం లేదన్నయ్య. వదిలేయ్ అన్నయ్య, నా కోసం చూసినవురా, ప్లీజ్. నువ్వు నా బంగారు తల్లిని చంపాలని చూసినావు, అయినా కూడా నిన్ను ఇడిసే అన్నయ్య అంటుంది. అబ్బా పెదనాయనా, నువ్వు గమ్మనుండు. అరే ఐస్ క్రీమ్ పెట్టరా. పూజమ్మా, ఇప్పటికైనా చెప్పమ్మా గాడెవడో. ఇంకా గొట్టంగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు. ఏ నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఇడియట్. అదే మన బబ్లుని చూడు, నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు. అతనికి మనకి ఏ సంబంధం ఉందని. అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు. సాలెగాని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనికి. మరి ఇప్పుడు ఏం చేయమంటా? అంత మీ ఇష్టం, మీరేం చెబితే అదే చేస్తాను. చివరికి ఆ బబులు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. రేయ్ బబులు. సార్ సార్, అవరా, నువ్వేదో పోరిని లవ్ చేస్తున్నాను. ఏడుదాకా వచ్చిందిరా స్టోరీ. అది నాకు జక్క ఇచ్చి జంప్ అయిపోయింది సార్. నీకు కూడా సేవ్ అయిందా? ఏ సార్, మీకు అలాగే అయిందా? అరే నా సంగతి ఇడిసేరా. నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు. దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. గది ఎప్పుడు చెప్తుండే, ఆడదానికి పెళ్ళంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్కెచ్చి చేయాలని. గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా. నా చెల్లెల్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా. అరే బబులు, మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా. ఏమంటావు? ఏమరా పైన చూస్తావు? రాముడి మాట ఆంజనేయుడు, శంకర్ గౌడ్ మాట ఈ బబ్బులు ఎప్పుడు కాదన్నారు సార్. అయితే ఇంకేం కేల్కతం ఇంగ్లీష్ షురు. నమస్తే సార్. అరే చారిగాడు కూడా వచ్చిండు. ఏమ్రా చారి, ముహూర్తం పెట్టాలి. అట్లాగే సార్. 3, 4, 5, 6, 7, 8, 9. నువ్వు ఇలా టెన్షన్ పడతావు, నేను చూడలేకపోతున్నానన్నా. గ్యారంటీగా మగపిల్లడే పుడతాడన్నా, మన శారీ సార్ చెప్పారు కదా. అబే నే బాధపడతలేరా, పరశాన్లునా. పెండ్లికి ముందే 3వ నెలని గాజేగాడు చెప్పిండు. గా లెక్కన ఇది 13వ నెల. 7వ నెల పుట్టుడిన్నా చూసినా గాని ఇదేంద్రా 13వ నెల. ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏమేనారానే, ఇప్పుడు 13వ నెలలో పిల్లల పుడత గురించి నీకేనా ఐడియా ఉందమ్మా? ఏంటి? జస్ట్ జనరల్ కోసం అడుగుతున్నావా? రేయ్ డౌన్ కురా. ఏంటన్నా? మన లెక్క గానికేంద్రా. చూసినావమ్మా, నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ పైల్వాన్ లెక్కున్నాడు. ఆడవాడు బాబు గారు. మా నాయన బే. ఓ, పూజ సారీ బావ. చూడు, అచ్చం వీడి కళ్ళు ముక్కు అన్ని మన బబ్లులో లేవు. ఊరి వీడి దుప్పటగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్లు చేతి మీద లాగే ఉంది. సేమ్